అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పేలాల అటుకుల వడియాలు ఎలా చేయాలో చూసిద్దాం. సాబ్దానని 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి. నానబెట్టిన సాబ్దానని వాటర్ పోసి ఉడికించుకోవాలి. సాబ్దాన ఉడక వరకు మనం ఇంగ్రీడియంట్స్ చూసిద్దాం. టమాటాలు, పేలాలు, అటుకులు, కళ్యమ, కొత్తిమీర, పువ్వులు, ధనియాలు, కారం, ఉప్పు, ఉడికించిన సాబ్దాన, టమాటాలు గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. తెలిసి చాలామంది ఈ సమ్మర్ సీజన్లో వడియాలు చాలా రకాలుగా పెట్టుకుంటున్నారు. మీరు కూడా పెట్టుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సమ్మర్ సీజన్లో మీరు ఎన్ని రకాల వడియాలు పెట్టుకున్నారు కామెంట్ చేయండి. చేసుకున్న తర్వాత టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఉడకబెట్టిన సాబ్దానాన్ని యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి. నేను చూపిస్తున్న విధానంగా చేయండి. కొంచెం కొంచెం క్వాంటిటీ ఇలా తీసుకొని మంచిగా ప్రెస్ చేసుకుంటే మనకి వడియాలు రెడీ. దాన్ని ఎండలో ఎండబెట్టితే ఒక 2-3 డేస్ మంచిగా ఎండితే మనము ఫ్రై చేసుకొని మంచిగా తినొచ్చు. అన్న మంచికి అలా లాస్ట్కి వడియాలు ఎలా వచ్చాయో ఆయిల్లో ఫ్రై చేసింది చూపిస్తాను, చూసేయండి. టూ డేస్ ఎండబెట్టినాక ఇలా ఉన్నాయి వడియాలు. ఇవేనండి ఆయిల్లో ఫ్రై చేసిన వడియాలు. ఇవి అన్నం మంచిగా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చూసేసారు కదా. ఈ వీడియో కిందే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేస్తే వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.